హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ మెన్సురేషన్లో క్యూబ్ అండ్ క్యూబైడ్. ఫస్ట్ మనం క్యూబైడ్ గురించి తెలుసుకుందాం. క్యూబైడ్ అంటే 6 రెక్టాంగులర్ ప్లేన్స్. ఇది చూసారా రెక్టాంగిల్. క్యూబ్ అండ్ క్యూబైడ్కి డిఫరెన్స్ ఏంటంటే మనం క్యూబ్లో స్క్వేర్స్ ఉంటాయి, అన్ని లైన్స్ ఉంటాయి కదా, స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. క్యూబైడ్లో రెక్టాంగిల్, క్యూబైడ్ ఈస్ మేడ్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ క్యూబ్ ఈస్ మేడ్ ఆఫ్ స్క్వేర్ అనమాట. కవర్డ్ బై 6 రెక్టాంగులర్ ప్లేన్స్. 1 2 3 4, పైన ఒకటి 5, కింద ఒకటి 6 ఫేసెస్తో కవర్ అయిన రెక్టాంగిల్స్ని కవర్ అయిన దాన్ని క్యూబైడ్ అంటాము. నెక్స్ట్ మనకి ఫార్ములాస్లో ఉన్న టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం కదా, రెండింటికి తేడేమో చూద్దాం. టీఎస్సీ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఆల్ 6 ఫేసెస్, ఇప్పుడు చెప్పాను కదా, పైన కింద ఇక్కడ అండ్ ముందర వెనకాల 6 ఫేసెస్ని మొత్తం ఏరియాని కవర్ చేసేదాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాము. నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఓన్లీ సరౌండెడ్ ప్లేన్స్ అంటే 4. ఈ చుట్టూరా ఉన్నాయి చూడండి, 1 2 3 4, పైన కింద లేకుండా తీసేసి ఈ చుట్టూతో ఉండేదాన్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాము. ఎక్స్క్లూడింగ్ టాప్ అండ్ బాటమ్ అంటే పైన కింద అని తీసేసి ఇలా దీన్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. మనకు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యూబైడ్లో హాలో ఉంటుంది, సాలిడ్ ఉంటుంది. హాలో అంటే ఏం లేదు, ఒక బాక్స్ తీసుకున్నాం, అట్ట పెట్ట అలా అంటారు కదా, దాన్ని లోపల ఏముండదు, దానికి ఓన్లీ బాక్స్ ఇలా. అది సాలిడ్ అంటే మనకి బ్రిక్ ఎలా ఉంటుంది, ఇప్పుడు దాంట్లో లోపలంతా ఖాళీగా ఏమి ఉంటుంది కదా, దానికి వాల్యూమ్ డిఫరెంట్గా వస్తుంది, దీనికి వేరేలాగా వస్తుంది. సో మనం అది కన్సిడర్ చేయాలంటే వాళ్ళ క్వశ్చన్లో ఇలా బాక్స్ అడిగారా లేకుంటే బ్రిక్ అడిగారా అది. నెక్స్ట్ అడ్జసెంట్ ప్లేన్స్ అని దేనంటామంటే పక్కన దాన్ని. అడ్జసెంట్ అంటే పక్కన అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మన ఇంటి పక్కన వాళ్ళు అలా ఆనుకొని ఉంటాయి కదా ఇల్లు, అలా ఏబిసిడి ఏడిహెచ్ఈ, ఏబిసిడి ఇది అండ్ ఇంకోటి వచ్చేసి ఏడిహెచ్ఈ. ఈ రెండు పక్కన ఉన్నాయా, దీనికి కామన్ పాయింట్ ఏది, ఇది ఏడి. పక్కన ఉన్నాయి కాబట్టి ఈ రెండు అడ్జసెంట్. నెక్స్ట్ ఏబిసిడి అండ్ సిబిజిఎఫ్ ఈ రెండు కూడా పక్కన ఉన్నాయి, దీనికి కామన్ పాయింట్ వచ్చేసి సిబి. నెక్స్ట్ వచ్చేసి ఏబిసిడి అండ్ ఏబిఈఎఫ్ ఈ రెండు కూడా, దీనికి కామన్ పాయింట్ ఏబి. సో దీనిని మనం అడ్జసెంట్ ప్లేన్స్ అంటాము. నెక్స్ట్ దీంట్లో ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎడ్జెస్ అండ్ ఇంకోటి వర్టిసెస్. ఎడ్జెస్ అంటే నేను ఇందాక చెప్పాను కదా కామన్ పాయింట్ అని, ఈ రెండు ప్లేన్స్కి కామన్ పాయింట్ వచ్చేసి ఏబి. సో దాన్ని ఎడ్జ్ అంటాము. జాయినింగ్ రీజియన్ ఆఫ్ 2 రెక్టాంగులర్ ప్లేన్స్ అంటే ఏబిఈఎఫ్కి ఏబిసిడికి జాయినింగ్ పాయింట్ ఏబి. సో దాన్ని మనం ఎడ్జ్ అంటాము. ఈ రెండింటిని కలిపి ఇది ఏమి కలుపుతుంది, ఏబి కలుపుతుంది, దీన్ని ఎడ్జ్ అని అంటాము. ఇట్లాంటి ఎడ్జెస్ మనకి క్యూబైడ్లో ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయి. ఇప్పుడు నేను క్యూబైడ్ అని చెప్తున్నా, క్యూబ్ కూడా సేమ్ అనమాట. ఈ చెప్పే కాన్సెప్ట్ అంతా క్యూబ్కి కూడా వర్తిస్తుంది, అప్లికబుల్ అవుతుంది. సో ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఇది స్క్వేర్ ఉంటుంది, ఇది రెక్టాంగిల్ ఉంటుంది, ఇది ఫార్ములాస్ చేంజ్ అవుతాయి, కానీ ఈ కాన్సెప్ట్, ఈ బేసిక్ కాన్సెప్ట్ అంతా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పేదంటే దీనికి కూడా అనమాట. ఇలా ఈ ఎడ్జెస్ వచ్చేసి 12 ఉంటాయి క్యూబైడ్కి, అంటే క్యూబ్కి కూడా సేమ్ 12 ఉంటాయి ఈ ఎడ్జెస్ వచ్చేసి. నెక్స్ట్ 12 ఎడ్జెస్ ఫర్ క్యూబైడ్ ఇవి అనమాట, ఏబిఏడి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ లైన్స్ అవన్నీ. నెక్స్ట్ వర్టెక్స్, జాయినింగ్ పాయింట్. 8 వర్టెక్స్ ఇన్ క్యూబైడ్. వర్టెక్స్ అంటే ఏం లేదు, ఈ పాయింట్స్ ఉన్నాయి కదా సపరేట్గా, ABCDEHFGC ఇవన్నీ 8 పాయింట్స్. ఈ పాయింట్స్ వర్టెక్స్ అంటే మూలలు, లైక్ ఇదొకటి ABEF అలా 8 వర్టెక్స్ ఉంటాయి. ఎడ్జెస్ ఏమో 12 ఉంటాయి అనమాట. ఎడ్జెస్ వచ్చేసి 12 అండ్ వర్టెక్స్ వచ్చేసి 8. నెక్స్ట్ ప్యారలల్ పాయింట్స్ అంటే ఏం లేదు, ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా ప్యారలల్గా ఉండేవి. ఇప్పుడు సపోజ్ మనం ఈఎఫ్ తీసుకున్నాం అనుకో, దీనికి ప్యారలల్గా ఏముంది, జీహెచ్ ఉంది. బీసీ తీసుకుంటే ఏడి దీనికి ప్యారలల్గా ఉంటుంది, లేదంటే డీసీ తీసుకుంటే దీనికి ప్యారలల్గా ఉండేది ఏబి. ఈహెచ్ తీసుకుంటే దీనికి ప్యారలల్గా ఉండేది జిఎఫ్. అలా దానిని ప్యారలల్ ప్లేన్స్ అంటాము. నెక్స్ట్ లెంత్, బ్రెడ్త్, హైట్. మనం ఇచ్చిన క్వశ్చన్లో వాళ్ళు ద మెజర్మెంట్స్ ఆఫ్ ద క్యూబైడ్ ఆర్ అనేసి ఇచ్చేసి ఉంటారు, సంథింగ్ 13, 14, 15 అలా.
అలా దీంట్లో మనకి ఏది లెంత్, ఏది బ్రెడ్త్, ఏది హైట్ అనే దానికి ఒక షార్ట్ ట్రిక్ ఉంటుంది. అదేమంటే లార్జెస్ట్ సైడ్ అంటే క్యూబాయిడ్లో చెప్తున్నా. క్యూబ్ అంటే ఇంకా అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి వాల్యూమ్ కూడా దానికి ఫార్ములా ఎల్ క్యూబ్ ఆర్ ఏ క్యూబ్ ఉంటుంది. అంటే 3 సైడ్స్ ఇలా లెంత్, బ్రెడ్త్, హైట్ ఏమి ఉండవు. క్యూబ్లో అంతా సేమ్గా ఉంటాయి. స్క్వేర్లో మనకు అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఈ క్యూబాయిడ్లో ఎలా కనుక్కోవాలో చెప్తున్నాను. ఏమంటారు లార్జెస్ట్ అంటే పెద్ద దాన్ని లెంత్ అనుకోవాలి. ఫస్ట్ లార్జెస్ట్ సైడ్ని ఇది లెంత్ అనుకుంటాం. నెక్స్ట్ బ్రెడ్త్ సెకండ్ లార్జెస్ట్ ఉన్నదాన్ని బ్రెడ్త్ ఆర్ విడ్త్ అనుకుంటాం. సెకండ్ ఇదే కదా 14 సెకండ్ హైయెస్ట్. నెక్స్ట్ లాస్ట్ ఉన్నదాన్ని హైట్ అనుకుంటాం. ఇక్కడ ఇంకోటి బ్రెడ్త్ ఆర్ విడ్త్ అన్నా కూడా సేమ్. కొన్ని క్వశ్చన్స్లో బ్రెడ్త్ అని అంటారు, కొన్ని క్వశ్చన్స్లో విడ్త్ అని అంటారు. ఏదైనా ఒకటి. ఇక్కడ లెంత్ అంటే ఇది లెంత్, నెక్స్ట్ ఇది బ్రెడ్త్, ఇది హైట్. ఇది ఇంత హైట్ ఉంది అంటాం కదా, బాక్స్ ఇంత హైట్ ఉంది. లెంత్ అంటే ఇలా, బ్రెడ్త్ అంటే ఇలా పొడవు లెంత్, ఇది విడ్త్, నెక్స్ట్ ఇది హైట్. అలా నెక్స్ట్ మనం ఫార్ములాస్ చూద్దాము. క్యూబ్కి క్యూబాయిడ్కి. క్యూబ్ ఫార్ములాస్ ఈజీగా ఉంటాయి మనకి, అంటే సింపుల్గా ఉంటాయి. క్యూబాయిడ్వి కొంచెం పెద్దగా ఉంటాయి. ఫస్ట్ అయితే మనం క్యూబ్ అని చూసేద్దాము. టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ అంటే ఏరియా అంటే ఏం చెప్పా, 6 ఫేసెస్ అన్నీ కింద పైన కలిపి కూడా 4 చుట్టూ ఉండేవంతా. టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే 6l². కొంతమంది 6l² అంటారు, లేదా 6a² అంటారు. అంటే సైడ్ ఉంటుంది కదా లెంత్ అని స్క్వేర్ చేయాలి. నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఓన్లీ 4 చుట్టూ ఉండేవి, పైన కింద కాకుండా. దానికి కనుక్కోవడానికి 4l². ఎలా అంటే యాజ్ యూజువల్ లెంత్. నెక్స్ట్ డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్ ఆర్ స్లాంట్ హైట్ ఏదో ఒకటి. ఈ రెండిట్లో డయాగ్నల్ అడిగినా స్లాంట్ హైట్ అడిగినా ఫార్ములా √3l అనమాట. √3l ఆర్ √3a. ఇక్కడ సేమ్ లెంత్, ఎల్ అంటే లెంత్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఆల్ 12 సైడ్స్. 12 సైడ్స్ ఒక లెంత్ కనుక్కోవాలంటే 12l ఫార్ములా. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, ఏ క్యూబ్ ఫార్ములా. ఏ క్యూబ్ ఆర్ ఎల్ క్యూబ్ ఏదైనా సేమ్. నెక్స్ట్ క్యూబాయిడ్, టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. ఇంకా కొంచెం చెప్పాను కదా, 2 ఇంటూ మనకి లెంత్, బ్రెడ్త్, హైట్ ఉంటాయి కదా ఫార్ములాస్. ఫస్ట్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అంతే. 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. నెక్స్ట్ ఎల్ఎస్ఏ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఏంటి అంటే ఇక్కడ 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. నేను హెచ్ ఇక్కడ పెట్టుకున్నాను ఈజీగా ఉంటుందని. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్ అన్నా పెట్టుకోవచ్చు. ఈ రెండింటిని ప్లస్ చేసి దీన్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ డయాగ్నల్ స్లాంట్ హైట్ ఆఫ్ క్యూబాయిడ్కి √l² ప్లస్ b² ప్లస్ h² అన్నిటికీ స్క్వేర్ చేసి రూట్ చేయాలి ప్లస్ చేసేసి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఆల్ టువర్డ్స్ సైడ్స్కి 4 ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్. నెక్స్ట్ వాల్యూమ్ వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. దీనికి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండవు కాబట్టి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. దీనికి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి l³ అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం క్యూబ్ అండ్ క్యూబాయిడ్ మీద. మీకు ఈ వీడియోస్ అన్నీ అర్థమై కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.